వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, ఏంజల్ మీకు చెప్పాలనుకున్న 5 ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ జీవిత కాలంలో మీరు తెలుసుకోవాల్సిన ఈ జన్మ యొక్క కర్మ ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. అండ్ ఈ జన్మకి గల కారణం ఏంటి అనేది కూడా చెప్పానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. ఈ లైఫ్ టైంలోనే మీరు ఒక వెలిగి తీరుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ యొక్క వెలుగుని, మీ యొక్క లైట్ని ఎవ్వరూ దించేయలేరు. మీరు అనుకుంది చేస్తారు. ఎస్, మీ ఏంజల్ మీతో ఉన్నారు, మీ డివైన్ మీతో ఉన్నారు, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, గైడ్ చేస్తారు. అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని ఇబ్బంది కలిగించే ఏ పని కూడా ఎవరు చేయలేరు, చేయడానికి అసలు ఛాన్స్ లేదు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్. టేక్ యాక్షన్. మీరు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో మీ లైఫ్లో, టేక్ యాక్షన్. టేక్ యాక్షన్ అండి. వెరీ నియర్ ఫ్యూచర్. ఎవరైతే నియర్ ఫ్యూచర్లో హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆర్ ఈ డే ఈవినింగ్కి వెళ్ళా, ఓకేనా? మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ అండి. కమింగ్ వెరీ నియర్ ఫ్యూచర్, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, ఓకేనా? ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ మీరు ముందుకు వెళ్ళిపోండి. ఆ పని అయితే జరగదు. ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పని అయితే జరగదండి, ఖచ్చితంగా జరగదు. అండ్ ఆపాలి, న్యూ బిగినింగ్ అండి. ఒకరిని ఆపాలి అని ఏదైతే న్యూ బిగినింగ్ చేశారో, ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, నిజానికి అవకాశంగా తీసుకోవాలి అన్నందుకే కర్మ అనుభవిస్తారు. కానీ అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు, అండ్ అనుకుంది కూడా జరగదు. అవకాశం లేదండి, ఓకేనా? అవకాశమే లేదు అసలు. వెరీ క్లియర్ కర్మ అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పర్ఫెక్ట్ టైమింగ్లో ఎవరైతే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సక్సెస్ని చూస్తారు. ఎస్, మీకు అవకాశాలు చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి, మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ పీపుల్స్ ఉన్నారు సపోర్ట్ చేయడానికి. ఓకేనా? డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పితృదేవుల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు అలోన్ కాదు, అవకాశాలు చాలా ఉన్నాయండి. బట్ ఏంటి అంటే, ఎవరైతే మనీ కోసం మీ విషయంలో అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి టైం కాదు, వాళ్ళకి టైం కూడా లేదు. నాట్ ద రైట్ టైం. ఇప్పుడు టైం కాదు, అలాగే అసలు వాళ్ళకి టైం కూడా లేదు. ఓకేనా? మీకు విక్టరీ లేకుండా చేయాలి, మీ లైఫ్లో సక్సెస్ లేకుండా చేయాలి అనుకున్న వాళ్ళు అనుకుంది సాధించలేరండి. ఏ రకంగా కూడా మీ పరువుని తీయడానికి అసలు ఛాన్స్ లేదు. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ, కొలాబరేషన్ కానీ, వేరే వాళ్ళకి మనీ ఇవ్వటం, లేదా గిఫ్ట్స్ ఆఫర్ చేయటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని, మీతో గొడవ పడమని చెప్పటం, ఓకేనా? ఎన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నా మీ లైఫ్లో ఒక పర్సన్ అండి, ఫ్యామిలీ పర్సనే, తనకి సక్సెస్ ఉంది. ఎప్పుడు అంటే తన అందరితో ఉన్నప్పుడే తనకు సక్సెస్ ఉంది. నార్మల్గా ఉండాలి అని తను ఏదైతే అనుకుంటున్నారో దానికి అవకాశం లేదు. బట్ ఏంటి అంటే అందరితో ఉంటే సక్సెస్ ఉంది. దారి అయితే లేదండి. అవకాశాలు ఎన్నిసార్లు వెతుక్కున్నా సరే డబ్బులు పోగొట్టుకుంటారు అంతే. మీ విషయంలో అసలు క్రియేట్ చేయడానికి దారే లేదు. ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరండి. ఎస్, యు ఆర్ ద లైట్ అండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీకు ఇంకొకరికి మీరు సపోర్ట్గా ఉంటున్నారు, ఇంకొకరికి మీరు మోటివ్గా ఉంటున్నారు. ఓకేనా? ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. ఫర్గివ్ అబౌట్ ఇట్. ఫర్గివ్నెస్, ఖచ్చితంగా లైఫ్లో ఫర్గివ్నెస్ అనేది ఉండాలండి. ఎప్పుడో ఏదో జరిగింది అని చెప్పి దాన్ని పట్టుకొని అవకాశాలు వెతుక్కోవడం అనేది మర్చిపోండి. ఓకేనా? డబ్బులు ఇచ్చి అవకాశంగా తీసుకొని, ఓకేనా, సెటిల్ అయిపోవాలి, అంతా తన దగ్గరే, కాళ్ళ దగ్గర 2, చేతిలో 1, తల మీద 1, ఓకేనా, ఇలా ఆలోచించడం అనేది మర్చిపోండి. ఓకేనా? సక్సెస్ అనేది కావాలి అంటే దారి ఇది కాదు. సంపాదించడానికి అవకాశం ఉంది కానీ దారి ఇది కాదు. ఓకేనా? కావాల్సిన దానికంటే ఎక్కువే సంపాదించగలరు.
40 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 40 lakhs ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా. ముగ్గురు విషయంలో రిమైన్ పాజిటివ్ అండి. ఓకేనా. ఇక్కడ ఎవరికి చెడు జరిగే ఛాన్సే లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. ఇబ్బంది పెట్టడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ప్రయత్నం మీది కాదు, దానివల్ల ప్రయోజనము మీది కాదు. మీరు చేసే ప్రయత్నం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు, అండ్ ఆ ప్రయత్నం కూడా మీది కాదు, ఆ ఆలోచన మీది కాదు. దానివల్ల మీరు ఏదైతే చేస్తున్నారో దానికి మీ వల్ల మీకు కంటే కూడా మీకు ఆ ఐడియా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే మంచిది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఛాన్సే లేదు. ఓకేనా. మీ పని జరగదు, వాళ్ళు అనుకుంది జరగదు. కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అండి. సో వెయిట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో వెయిట్ చేయండి. ఓకేనా. ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకున్న విషయంలో ఖచ్చితంగా వెయిట్ చేయాలి. వెయిట్ అంటున్నారు, ఆగండి అని చెప్తున్నారు ఏంజల్స్. ఓకేనా. సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. రిమైన్ పాజిటివ్గా ఉండండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ఖచ్చితంగా చేసి తీరుతారు, నిలబడి తీరుతారు. మనీ రొటేషన్ చేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు ఎవ్వరికి కూడా అవకాశం లేదండి. ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారు, ఇంటా బయట పనులు చేసుకుంటారు, మనీని జంగ్లింగ్ చేస్తారు, అంటే మనీ రొటేషన్ చేస్తారు. ఒక దగ్గర తీసుకుంటారు, ఇంకో దగ్గర నుంచి వస్తాయి. ఓకేనా. ఈ విధంగా మీరు మొత్తానికి మీ లైఫ్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు, చాలా బాగా మేనేజ్ కూడా చేస్తారు. అండ్ మీరు చేస్తున్న పని వల్ల మీకు గౌరవం కూడా వస్తుంది. ఓకేనా. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలా లేదా అనేది కూడా మీ మీద ఆధారపడి ఉంది. ఎస్, రికవర్ అయిపోతారండి. అన్నిటి నుంచి రికవర్ అయిపోతారు. అన్నీ అమ్ముకున్నవి అన్నీ కూడా తిరిగి కొనుక్కుంటారు. పోయినవి అన్నీ కూడా తిరిగి వస్తాయి. ఇప్పటివరకు ఏదైనా అమ్మేసి ఉంటే, ఏదైనా పోగొట్టుకొని ఉంటే, అనవసరంగా అమ్మేను, అనవసరంగా పోయినాయి అనే ఆలోచన అనేది ఏదైతే మీకు ఒక గిల్టీ ఫీలింగ్ కానీ, ఆలోచన కానీ, అసంతృప్తి కానీ ఉందో, అసంతృప్తిగా ఉండాల్సిన అవసరం లేదు. అన్నీ వస్తాయి, అన్నీ తిరిగి సంపాదించుకుంటారు, అన్నిటి నుంచి రికవర్ అయిపోతారు. ఓకేనా. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అండి, ఖచ్చితంగా లేదండి, ఏ రకంగా కూడా లేదు. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో కొంతమంది నెగిటివ్ వైబ్స్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు. మేల్ పర్సన్ విషయంలోని, ఫీమేల్ విషయంలోని, పార్ట్నర్స్ విషయంలో వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు, వాళ్ళు నిలబడకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నవన్నిటిని కూడా తీసేసుకున్నారు అనేది నిజం. ఇప్పటికీ వాళ్ళు నిలబడకూడదు, వాళ్ళకి ఆధారం లేకూడదు అని చెప్పి పనులన్నీ చేస్తున్నారు అనేది కూడా నిజం. ఓకేనా. సో ఇక్కడ మేల్ పర్సన్ కావచ్చు, ఫెమినైన్ ఎనర్జీ కావచ్చు, పార్ట్నర్ విషయంలో పరువు తీయడానికి ఎవరికి అవకాశం లేదండి. ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారు, సెస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. సిస్ విషయంలో కూడా అవకాశం లేదు. ఏదైతే సిస్ అనుకుంటున్నారో ఇంకొకరికి సిస్, ఓకేనా, ఆవిడికి కూడా అవకాశం లేదు. ఓకేనా. మీకు ఏదైతే కావాలో దానికి హెల్ప్ అడగండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అందొద్దంట. మీకు హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారండి. యు ఆర్ రెడీ. మీరు ఏదైతే చేసుకోవాలో దానికి మీరు సిద్ధంగా ఉన్నారు, దానికి ఎలాంటి ఆటంకి లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నం మాత్రం జరగదు. ఓకేనా. వెరీ క్లియర్ అండి. ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. 2626 కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.